టాలీవుడ్ లో మంచి మనసు చాటుకునే హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో కొందరు మాత్రమే వాళ్ళ మంచి మనసును చాటుకుంటూ మీడియా కంటపడతారు. అందులో మరో యువ హీరో జాయిన్ అయ్యారు. నిజానికి ఓ సినిమా ఫ్లాప్ అయితే దాని బాధ్యతలను హీరోలు తీసుకోవడం మామూలుగా జరిగే విషయం కాదు. కానీ కొందరు మాత్రం నిర్మాతలపై భారం పడకుండా మనసు పెట్టి ఇలా చేస్తుంటారు. అలాంటి వారిలోకి తాజాగా చేరాడు డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ. టాలీవుడ్ లో టిల్లు సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ స్టార్ బాయ్ గా మారిపోయాడు. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ కూడా తెగ ఆడేసింది. దాంతో తన ఇమేజ్ డబుల్ అయి ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఇటీవలే సిద్ధు నటించిన తాజా చిత్రం జాక్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమాతో నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ బాగా నష్టపోయారు. ఇప్పుడు ఆ నష్టాన్ని కాస్తలో కాస్త భర్తీ చేసేందుకు ముందుకొచ్చాడు టిల్లు. తన పారితోషికం నుంచి 4 కోట్లు వెనక్కిచ్చేశాడు. ఈ సినిమా కోసం మొత్తంగా 8 కోట్లు అందుకున్నాడు సిద్ధు. అందులో సగం రిటర్న్ ఇచ్చాడన్నమాట. నిజంగా ఇది మంచి విషయం. ప్రస్తుతం సిద్ధు తెలుసు కదా అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. నీరజ కోన దర్శకురాలు, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. గతంలో ఎప్పటి నుంచో నిర్మాతలు నష్టపోయినప్పుడు హీరోలు పారితోషికాన్ని తిరిగి ఇవ్వాలని, వాళ్ళని ఆదుకోవాలన్న డిమాండ్ గట్టిగానే వినిపిస్తుంటుంది. అలా చేస్తున్న వాళ్ళలో బయటకు కనిపించని వాళ్లే అరుదుగా ఉంటారు. టాలీవుడ్ లో ఇలా రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చే వాళ్ళల్లో చాలా అరుదుగా ఉంటారు. అందులో ముందుగా ఉండేది చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రవితేజ వంటి హీరో. కాగా ప్రస్తుతం వారి తెలిసిన టిల్లు బాయ్ కూడా చేరారు. నిజానికి ఇలా చేయడం చాలా మంచి పరిణామం అని చెప్పాలి. ఇలాంటి యంగ్స్టర్స్ అలా చేయడం వల్ల కొత్త నిర్మాతలకు కూడా కొంత ధైర్యం వస్తుంది. కాకపోతే కంటెంట్ విషయంలో అందరూ కలిసి ముందే సరైన నిర్ణయాలు తీసుకుంటే ఈ తప్పిదాలు జరగవు. అప్పుడు ఎవరికి ఏ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితి రాకూడదంటే ముందుగా నిర్మాతని గట్టెక్కించడానికి ఇలా వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో సిద్ధుని అభినందించాల్సిందే.